हरिः ओम् श्रीगुरुभ्यो नमः। तनयंदु अखिलभूतमुలందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగన్న భృత్యునికై వడిచేరి నమస్కృతుల్ సేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభవన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు సములయడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువున తలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదీప వైకుంఠ చింతా వివర్జిత చేష్ఠుడై ఒక్కడు ఎడుచునొక్క చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్క చోట విష్ణుడింతియ కాని వెరొండు లేదని యొత్తిరి నగుచుండునొక్క చోట నళినాక్షుడను నిధానము గంటి నేడని ఉబ్బి గంతులు వైచునొక్క చోట నళినాక్షుడను నిధానము గంటి నేడని ఉబ్బి గంతులు వైచునొక్క చోట పలుకునొక్క చోట పరమేశ కేశము ప్రణయ హర్షజనిత బాష్పలలిత సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక చోట నిలిచి ఊరకుండు ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రళ్ళక మీరు నేమనుచు మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణీ మందారమకరంద మధుర్యమున తేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో గురాయంచసను నెతరంగిణులకు లలిత రసాల పల్లవఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పదారవింద చింతనామృతపాన విశేష మత చిత్తమే రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భాగవతంలో మైత్రేయ మహర్షి విదురుడికి కపిల ప్రజాపతి కపిల మహాముని తల్లి అయినటువంటి దేవహూతికి చెప్తూ ఉండేటువంటి విషయంలో సకల మానవ జాతులకి కూడా సంబంధించినటువంటి సమస్య, ఆ సమస్యకు పరిష్కారం గురించి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు సాధారణంగా మనలాంటి మానవులం కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకున్నట్టయితే మిగతావన్నీ పక్కన పెట్టి నేను ఒక శరీరం ధరించి ఉన్నాను, నా చుట్టూ ప్రపంచం ఉంది, అంటే నేను చూస్తూ నాకు కళ్ళు ఇవన్నీ ఉన్నాయి, నేను ఇలా చూస్తూ ఉండేటప్పుడు కళ్ళు తెరిచిన వెంటనే నాకు ఈ ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ పదార్థమయమైనటువంటి ప్రకృతిమైనటువంటి సిస్టమ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నా ఇంద్రియాలన్నీ కూడా చూస్తూ ఉండేటువంటి వాటిలతో ఒక లావాదేవీ పెట్టుకుని, ఒక సంబంధం పెట్టుకుని, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా సేకరించి అది మనసులో పెడుతుంది. పెట్టిన తరువాత ఏం జరుగుతుంది అంటే మనకి అప్పుడు ఇలా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మనకి నచ్చినటువంటివి, నచ్చనటువంటివి అనేటువంటి రెండు క్లాసిఫికేషన్స్ జరుగుతాయి. ఈ జరగడానికి అంతటికీ కారణం ఏమిటి అంటే ఈ శరీరము నేను అనుకునేటువంటిది. శరీరము అంటే మనకు ఉండేటువంటి ఈ టోటల్ శరీరం. ఈ శరీరం ఏమవుతుంది, చిన్నప్పటి నుంచి మరణ పర్యంతం ఈ శరీరం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇలా మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్టేజ్లోనూ ఒక్కొక్క రకమైనటువంటి ఇంటరాక్షన్ ప్రపంచంతో జరుగుతూ ఉండేటప్పటికీ అప్పుడు
ఆ జీవి లేకపోతే ఆ మానవుడు వాటిలతో ఇంటరాక్ట్ అయ్యి అవి నాకు కావాలి అనేటువంటి కోరిక, లేకపోతే అది నాది అనేటువంటి భావం వస్తుంది. ఉదాహరణకి చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఓ సైకిల్ చూస్తాడు, ఓ బొమ్మ చూస్తాడు, లేకపోతే ఏదో ఇంకోటి చూస్తాడు, చూసినాక అది కావాలి అని కోరుకుతాడు. కోరిన తర్వాత అది వాడికి ఇస్తాం, ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఇది నేను ఎవరికి ఇవ్వను అని చెప్పి దాచేసుకుంటాడు, లోభం వస్తుంది. దాన్ని ఎవరైనా లాగేసుకున్నారనుకోండి, దీని వాడికి కోపం వస్తుంది, అదే కావాలి అని చెప్పి మళ్ళీ అది దాన్ని ఇచ్చే వరకు వాడు ఏడుస్తూ ఉంటాడు, మోహపడుతూ ఉంటాడు, క్రోధం వస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి స్థితి ప్రతి స్టేజిలోనూ కూడా ప్రతి మానవుడు కూడా పొందుతూ ఉంటూ ఉంటాడు. ఇలా ఉండేటువంటి సందర్భంలో వాడికి ఉండేటువంటి పూర్వజన్మ సంస్కారాల వల్ల కానీ ఉండే చదువు వల్ల కానీ వాళ్ళలో నెమ్మదిగా మార్పులు వస్తూ ఈ మనసు అనేటువంటిది బలపడుతూ ఉండేటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఇప్పుడు వీటిలన్నిట్లోనూ కూడా నేను నాది అనేటువంటి ఒక భావం ఒకటి స్థిరంగా నాటుకుపోయి ఉంటుంది. ఉదాహరణకి ఎంతో చదువుకున్నా, ఎంతో స్థితిలో ఉన్నాము, లేకపోతే ఏదో అండర్స్టాండింగ్ ఉందండి, మేము చాలా గొప్పవాళ్ళం అండి అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంకా వాళ్ళల్లో పోనటువంటిది ఏమిటంటే నా గుండె, నా శరీరం, నా కాలేయం, నా షుగరు, నా బ్లడ్ ప్రెషరు, నా దగ్గు, నా ఇది, నా కోరికలు, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, నా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం నేను అన్ని పనులు చేస్తూ ఉండాలి, మళ్ళీ అందరూ కూడా నా కోసం చేస్తూ ఉండాలి, ఇది నాది అనేటువంటి ఒక పనికి మాలినటువంటి లావాదేవీలతో మనసంతా కూడా మలినమవుతూ ఉంటుంది. యదా మనః అహం మమ అభిమాన ఉత్థైః కామలోభ ఆదిభిః మలైః, ఇటువంటి అహము మమ అనేటువంటిది ఉండడం వల్ల కామము, కామక్రోధ మోద మదమాశ్చర్యాలు అనేటువంటివన్నీ కూడా వచ్చేసేసి మనసంతా కూడా మలినమైపోతూ ఉంటుందయ్యా. ఇలాగ ఇటువంటి మలినాల శరీరాన్ని కాదు, మనసుని కాదు, వీతం వదిలేయమంటున్నది. వీతము అంటే దేనిని వదిలేయాలి అంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటివి మన మనసులోకి వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు ఆ మనస్సు మలినం అవుతుంది. ఉదాహరణకి చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఇంకా వాడికి జ్ఞానం అది కాకుండా ఏమీ ఉండేటువంటి పిల్లాడు మనసు ఈ మలినం లేకుండా చాలా ఫ్రెష్గా పువ్వులాగా ఒక స్ఫటిక లింగంలాగా వాడి మనసు ఉంటుంది. అలాంటి మనసులో మలినములు చేరుతూ ఉంటాయి. అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇలా చేయాలి అనేటువంటి విధానాలన్నీ కూడా వాడి మనసుల్లోకి వస్తూ ఉంటాయి. ఇలా వచ్చేటువంటి సందర్భంలో ఈ మలినాలన్నిటినీ కూడా వేతం ఎప్పుడైతే అవి రహితమవుతాయో, వాటిని తీసేయగలుగుతామో అప్పుడు అదుఃఖం, అసుఖం, శుద్ధం, సమం, ప్రసన్నంగా అవుతుంది. ఆ విధంగా మలినమైనటువంటి ఆ మనస్సులో ఈ దోషాలు ఎప్పుడైతే మనం తీసేస్తామో, అవి ఎప్పుడైతే పోతాయో అప్పుడు అదుఃఖం, అసుఖం, శుద్ధం, సమం అవుతుంది. అంటే అప్పుడు మనసు దుఃఖాన్ని అనుభవించడం కానీ సుఖాన్ని అనుభవించడం కానీ లేకుండా పరిశుద్ధంగా ఉంటుంది. శుద్ధం, పరిశుద్ధమైనటువంటి ఆ మనస్సు సమం, ప్రసన్నమైపోయి అన్నిటికీ కూడా ఏ విధమైనటువంటి అంటించుకునేటువంటి తత్వం అన్నీ వస్తుంటాయి, మనసులోకి వస్తూ ఉంటాయి. ఏదో కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి వస్తుంది, వచ్చినా ఆ నొప్పి వల్ల వచ్చేటువంటి దుఃఖం, లేకపోతే ఏదైనా ఒక తినడం వల్ల వచ్చేటువంటి సుఖం, వీటి మీద అవి మనసులోకి వచ్చి అంటుకుపోవు, వస్తాయి, మనసులో పడతాయి. కానీ అవి మనసుని ఏమీ చేయకుండా సమంగా, అంటే చాలా హ్యాపీగా, అంటే ఒక రకమైనటువంటి అన్రియాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందయ్యా అని చెప్పి, దీనికి కారణం ఏమిటి అంటే మన ఏవహి బంధమోక్షాయ కారణం, బంధమోక్షాలకి మనసే కారణం అని చెప్పిన తర్వాత గుణేషు శక్తాయ బంధం, గుణేషు అంటే రకరకాలైనటువంటి వస్తువుల మీద ఆసక్తి పెంచుకోవడం బంధం అవుతుంది. రతం వా పుంసి ముక్తయే, అదే మనసు ఆసక్తి భగవంతుడి మీద, రతం పుంసి అంటే పరమాత్మ మీద మనం ఆసక్తి పెంచుకుంటే అది మోక్షం అవుతుంది అని చెప్పిన తరువాత
ఏమన్నారంటే ఈ మనసుని ఏమండి ఓకే మేము వీటిలో కామం, క్రోధం, లోభం, మోహం, మదం ఇవన్నీ వదిలేసాం, మా మనసు భగవంతుడి మీదే పెట్టాలి అని మేము అనుకుంటున్నాము అన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే, అది పరిశుద్ధమైనటువంటి మనసు ఉంటే చాలా, మాకేం కోరికలు లేవండి, మేము చాలా ప్రశాంతంగానే ఉన్నామండి, మాకు ఏ విధమైనటువంటి అంటించుకునేటువంటి తత్వం నుంచి మేము బయటపడిపోయామండి అంటే సరిపోతుందా అంటే అలా సరిపోదు. అప్పుడు మనసు పరిశుద్ధంగా ఈ క్లీన్ అయిన తర్వాత అప్పుడు మానవుడు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని 17-18 శ్లోకాల్లో విదురుడికి మైత్రేయ మహర్షి కపిలుడు ఈ విధంగా చెప్పాడయ్యా అనేటువంటి విషయాన్ని చెప్పడం ప్రారంభం. తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతి అణిమానం అఖండితం జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా పరిపశ్యత్యుదాసీనం ప్రకృతించ మత్హతౌజసం. అప్పుడు అంటే మనసు క్లీన్ అయిపోయినప్పుడు ఈ కామక్రోధ లోభమోహ మహాశ్చర్యాలు మాకేమీ లేవండి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా శ్రద్ధగా సిన్సియర్గా ఒప్పుకున్నప్పుడు అప్పుడు పురుష, ఇలాగ క్లీన్ అయినటువంటి పురుషుడు, ఆ మానవుడు ఉన్నాడే వాడు జ్ఞాన వైరాగ్యయుక్తేన చ భక్త్యా, అప్పుడు 3 పనులు చేయాలయ్యా. ఏమిటి అంటే జ్ఞానం, వైరాగ్యం, భక్తి, అలాగా ఈ 3టిని కూడా నువ్వు ప్రాక్టీస్ చేయాలి అన్నాడు. అంటే ఏమిటి జ్ఞానం, అసలైనటువంటి జ్ఞానం ఏమిటి, అసలైనటువంటి నేను ఎవరు అప్పుడు ఆ జ్ఞానంని ఏమిటి జ్ఞానం అంటే ఈ సృష్టి అంతట్లోనూ కూడా వ్యాపించిపోయి ఒకటి ఉన్నది, ఒక స్వయం జ్యోతి స్వరూపం ఉంది, ఆత్మ చైతన్య ప్రకాశం ఉన్నది అని చెప్పి దానిని చూడడం మాత్రమే మనం ప్రాక్టీస్ చేస్తూ అలాగ దానినే చూస్తూ ఉండేటప్పటికీ మనకి ఈ వస్తు సముదాయాల మీద, వస్తువుల మీద, మనుషుల మీద, మన మనసులో కలిగేటువంటి ఆలోచనల మీద, ఎందుకంటే ఆల్రెడీ మనం శుద్ధమైపోయాం, ముక్తమైపోయాం కదా, మనసంతా కూడా పరిశుద్ధంగా ఉందిగా. అప్పుడు వీళ్ళు నాకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం చెప్తే ఆ పని నేను ఇంకా ఎవరి మాట వినకుండా వెళ్ళి చేసేస్తూ ఉంటాను, అవి చేస్తుంటాను అనేటువంటివి ఏమీ లేకుండా పరిశుద్ధంగా ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఏం జరుగుతుంది అంటే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే అసలు అంటించుకునేటువంటి తత్వం లేకుండా ఓన్లీ ఆ వెలుగుని మాత్రమే చూస్తూ ఉండేటువంటి స్థితి. అతి సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఒకటి ఈ విధంగా అనుకుందాం అనుకోండి. ఉదాహరణ మీరు సినిమాకి వెళ్ళారు, సినిమా మీద బ్రహ్మాండంగా అక్కడ సినిమా కలిగిపోతుంది. ఇప్పుడు మనం సినిమా చూస్తూ ఉంటాం, చూసేటప్పటికి మన మనసు ఏం చేస్తుంది, ఆ సినిమాలో ఈ యాక్టర్ బాగా చేశాడు, ఈ పాట బాగుంది, వీడు ఇలా తన్నాడు, వాళ్ళిద్దరు ఇలా ప్రేమించుకున్నారు, ఇలా ఆ బాధ వచ్చినప్పుడు కన్నీరు గార్చేస్తూ ఉంటాం, ప్రేమ వచ్చినప్పుడు ఏమో ఓహో అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ చూస్తూ ఉండేటువంటి దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్తో మన మనసు సుఖదుఖాలకి అలవాటైపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సి సినిమాకి వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి, అలా చూస్తూ ఉండండి. చూసిన తరువాత వాటి మీద నుంచి దృష్టిని మరల్చి అంటే కళ్ళు మూసేసుకుని కాదు, వెనకాల తెర ఉంది, తెరనే నేను చూస్తాను అని చెప్పి మీరు డిటర్మినేషన్ చేసి తెల్లనైనటువంటి తెరని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మీరు భావం చేసి ఆ ప్రాక్టీస్ చేయండి. అప్పుడేమవుతుంది, ఆ జ్ఞానం ఉంది, ఆ తెల్లనైనటువంటి తెర మాత్రమే మన మనసులో పూర్తిగా నిండిపోతే అప్పుడు ఈ ఆడేటువంటి బొమ్మలు, వాటిల్లో నుంచి వచ్చేటువంటి ఉద్రేకాలు, ఉల్లాసాలు, ఏడుపులు, గందరగోళాలు ఇవన్నీ కూడా మనం పక్కని పెట్టగలిగినటువంటి సమర్థత మన మనసుకు ఉంది. భగవంతుడు మన మనసుకు అంత గొప్పదైనటువంటి శక్తిని కూడా భగవంతుడు ఇచ్చాడు. అలా విధంగా మనం గుంపులోకి వెళ్ళాం అనుకోండి, గుంపులోకి వెళ్ళేటప్పుడు అందరినీ చూస్తుంటాం, రకరకాల వస్త్రాలు కట్టుకుంటారు, రకరకాల కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, ఏదో పారాయణలు అంటారు, గోవాలంటారు, గందరగోళం చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో
మనం వెళ్ళి ఆ గుంపులో మనం ఉన్నప్పుడు ఎదురుగా ఏ భగవంతుడి విగ్రహం ఉంటే ఆ భగవంతుడి విగ్రహాన్ని చూస్తూ ఆ నామాన్ని ఆ స్తోత్రాన్ని మనం లోపల చేసుకుంటూ చూస్తున్నట్టుగా మనం ఉన్నా సరే మన మనసుని దాని మీద పెట్టడం అనేటువంటిది చాలా ఈజీగా అందరూ చేయొచ్చు. అంటే గుంపులో ఏకాంతంగా ఉండడం అనేటువంటిది మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మిగతా వస్తువుల మీద, మిగతా మనుషుల మీద, మిగతా డ్రెస్సుల మీద, మిగతా కబుర్ల మీద వైరాగ్యం కలుగుతూ ఉంటుంది. అలాగ వైరాగ్యం చెందడానికి కావలసినటువంటి ఫండమెంటల్ పదార్థం ఏమిటంటే నిర్మలమైనటువంటి మనస్సు. కాబట్టి ఆ మలినం లేనటువంటి మనస్సులో అప్పుడు జ్ఞాన వైరాగ్య యుక్తేన. ఏమండి వైరాగ్యం బాగానే ఉందండి, మరి భక్తి కూడా ఉండాలి. అంటే 3 ఉండాలి. మనసు నిర్మలం అయిపోయినప్పుడు మన కామక్రోధ లోభ మోహ మత్సర్యాలు మనకి ఏమీ లేవు అని చెప్పి మనకి మనం సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నాక అప్పుడు ఈ జ్ఞానము అంటే అస్సలైనటువంటి తెరని చూడడంలాగా పరమాత్మ యొక్క ఆత్మ చైతన్య ప్రకాశాన్నే మనం చూస్తూ ఉండగా అప్పుడు మనలో ఏ విధమైనటువంటి రాగద్వేషాలు కాకుండా వైరాగ్యం ఉంది. ఏమండి సరిపోతుందండి, భక్తి కూడా ఉండాలన్నాడు. అందువల్ల జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన, భక్తి కూడా ఉండాలి. అంటే 3 ఆస్పెక్ట్స్ ఉండాలి ఈ మైండ్, క్లీన్ అయినటువంటి మైండ్కి. మా మైండ్ క్లీన్ అయిపోయిందండి, మా కోరికలు లేవండి, ఏమీ లేవండి, హాయిగా కుర్చీలో నేను ఇలా కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటాను, నాకు ఏ విధమైన కోరికలు లేదు అంటే సరిపోదు. దాని జ్ఞానం ఉండాలి పరమాత్మ గురించి. ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు హృదయంలో తేజస్వరూపం కింద వెలుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ వెలుగులో నుంచి మన మనసుకు పట్టించుకోనటువంటి తనం ఒకటి వస్తుంది. 10 మందిలో ఉన్నా మనం ఏం తింటున్నా ఏం చేస్తున్నా అవి 2 ఉంటే సరిపోదు. భక్తి కూడా ఉండాలి. భక్తికి డెఫినేషన్ ఏమిటంటే అనన్య మమత విష్ణు ప్రేమ సంగతౌ అని డెఫినేషన్. అప్పుడు భక్తి ఉండాలి. ఏమిటా భక్తి? అనన్యంగా అంటే అడ్డు లేకుండా, మమత అంటే నాది అని విష్ణువుని నావాడు అనుకోవాలి. అంటే నా గుండె, నా మనసు, నా ఆలోచన, నా అనారోగ్యం, నా ఫ్రెండ్స్, నేను ప్రేమించినవాడు, నన్ను ప్రేమించేవాడు, ఈ నాదులు కాదు, విష్ణు స్వరూపం. అందువల్ల సాకార రూపంలో పరమాత్మ యొక్క ఆ స్వరూపనే వెంకటేశ్వరనో అమ్మవారినో మరొకరినో అది మొట్టమొదటి ఇనీషియల్ స్టేజెస్లో వాడు నావాడు, ఆ విష్ణువు నావాడు. అనన్య మమత, అనన్యంగా అడ్డు లేకుండా నా విష్ణువే నావాడు అని కామ్గా ఉన్నప్పుడు, మన ఎవరు డిస్టర్బ్ చేయనప్పుడు, మనం 10 మందిలో ఉన్నా సరే మనం వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ విధంగా భావన చేస్తూ నువ్వు 10 మందిలో కూర్చున్నా, ఏకాంతంగా కూర్చున్నా అనన్య మమత, అనన్యంగా విష్ణువు నావాడు అని చెప్పి విశ్వం విష్ణున్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మనం చదువుకుంటూ అలాగ ఉండేటువంటి స్థితిని భక్తి అంటారు. అనన్య మమత విష్ణు ప్రేమ సంగతో భక్తిరిత్యభిధీయతే, దీనిని భక్తి అంటారు. అంటే ఇప్పుడు ఏమొచ్చింది? మన జ్ఞానాన్ని చూడగలిగినటువంటి శక్తి వచ్చింది, వైరాగ్యం వచ్చింది, తర్వాత భక్తి. ఇలాగ నీ శరీరాన్ని, నీ మనసుని నీవు కల్టివేట్ చేసుకుంటూ ఆత్మానం అంత సరిపోతుందండి భక్తి? అలా అనుకుంటే సరిపోతుందా అండి అంటే కాదయ్యా. ఆత్మను అంటే మనలో ఉండేటువంటి నన్ను నేనే చూసుకోవాలి. అంటే నేనెవరో తెలుసుకోవాలి. ఆ నేను ఏమిటి అంటే అది కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతి అణిమానం అఖండితం ఉదాసీనం అని చెప్తూ ప్రకృతి హతవోజసం, అటువంటి కేవలం అంటే ఉన్నదంతా కూడా అద్వయం, కేవలం అదొక్కటే ఉంది, భగవంతుడొక్కడే సత్యం, మిగతాదంతా అసత్యం. అది కేవలం అంటాం, ఇది కేవలం ఇదే పనిచేస్తుందండి అంటుంటాం చూసారా. కేవలం అంటే మరొకటి లేదు, ఉన్నది అదొకటే. ఆ ఉన్నదే ఈ విధంగా కనిపిస్తోంది. ఓ చెట్టు కింద, పువ్వుల కింద, కాయల కింద, కుక్కల కింద, మనుషుల కింద, ఆలోచనల కింద, అనారోగ్యాల కింద, ఆరోగ్యాల కింద, వస్త్రాల కింద, ఇవన్నీ కూడా అది ఒకటే. ఇన్ని రకాలుగా అది వేషం వేస్తోంది. దాని యొక్క మాయాశక్తి వల్ల ఉన్నది అదే అనేటువంటి దాన్ని కేవలం
ప్రకృతే పరం. ఆ ఉన్నదిందే, ఆ ఉన్నది ఆ కేవలం ప్రకృతే పరం, ఈ ప్రకృతి కన్నా కూడా అతీతమైంది. ప్రకృతి అంటే పదార్థాలతో పంచభూతాలతో తయారైనటువంటిది కదా ప్రకృతి అని చెప్పుకున్నాం. అటువంటి దానికి అతీతంగా ఉంటుంది. అవి అవి అలా కనిపిస్తూ ఉంటాయి కానీ అతీతంగా ఉంటుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఏం చూసుకోవచ్చండి అంటే, ఉదాహరణకి వాడు నాటకం వేసేవాడు ఉన్నాడు అనుకోండి. వాడు నాటకం వేస్తూ ఉంటాడు, వాడు వేరు. ఆ నాటకంలో వేసిన పాత్ర కన్నా వాడు అతీతంగా ఉంటాడు. వాడు ఉంటూ పాత్ర వేస్తూ ఉంటాడు. అలాగా ఈ కనిపించేటువంటి ప్రకృతికి అతీతంగా, అంటే ఆ వాడిలో నుంచే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని చూడకుండా, తెర మీద బొమ్మలను చూడకుండా తెరని మనం భావిస్తున్నట్టుగా ప్రకృతే పరం, ఈ కనిపించేటువంటి ప్రకృతికి అతీతంగా నిరంతరం, ఆ ఉండేటువంటిది నిరంతరం. అంతరం అంటే గ్యాప్ ఉండడం, నిరంతరం ఏ గ్యాప్ లేకుండా, అంటే లోపల బయట మొత్తం అంతా కూడా తనే వ్యాపించి ఉన్నాడు అనేటువంటి భావంతో ఉండాలి. ఇప్పుడు మన లోపల ఏమున్నాయంటే గుండెలు, ఊపిరితిత్తులు, తర్వాత మన ఆలోచనలు, మన అనారోగ్యాలు ఇవన్నీ ఉన్నాయి. బయట ఏమీ లేవు అనుకుంటాం, కానీ ఉండేటువంటిది ఏమిటంటే బయటే ఆ పరమాత్మ యొక్క తేజం ఉంది. మన అనారోగ్యంలో, మన గుండెలో, మన కాలేయంలో, మన మనసులో, మన ఆలోచనల్లో, మన ఏడుపుల్లో, మన సంతోషాల్లో కూడా అదే నిరంతరంగా ఒక జ్ఞానస్వరూపం ఉన్నది. స్వయం జ్యోతి, ఆ నిరంతరంగా ఉండేటువంటిది ఏమిటంటే స్వయం జ్యోతి, అది స్వయంగా ప్రకాశించేటువంటి జ్ఞానం. అంటే లోపల ఒక వెలుగున్నది, ఆ వెలుగే మన మనసుని వెలిగిస్తోంది. ఆ వెలుగు మన మనసులో ఉండేటువంటి బాధల్ని, సుఖాన్ని, ఆలోచనల్ని, మనకు ఉండేటువంటి అహంకారాన్ని, వాటిలన్నింటినీ కూడా ఆ వెలుగే చూపిస్తున్నది అని చెప్పి స్వయం జ్యోతి. దానిని అణిమానం, ఆ వెలుగు సూక్ష్మమైనటువంటిది, అంటే దాన్ని పట్టుకోలేము మనం. సూక్ష్మము అంటే చిన్నదని కాదు, సూక్ష్మము అంటే దానిని పట్టుకోవడం కష్టం. అటువంటిది అఖండితం, అది అఖండితం అంటే దానిని మొక్కలు చేయలేం. దాన్ని, ఆ జ్ఞానాన్ని మొక్కలు చేయలేం. ఇప్పుడు గాలిని మొక్కలు చేయగలమా? ఆకాశాన్ని మొక్కలు చేయగలమా? చెయ్యలేం. మన వేళ్ళు ముక్కలు చేయొచ్చు, లేకపోతే ఒక కట్టిన ముక్కలు చేయొచ్చు, కానీ అది అఖండితం, సర్వం వ్యాపించిపోయినటువంటిది అఖండితం. ఉదాసీనం, ఉత్ ఆసీనం అంటే ఏమిటనమాట? ఉత్ అంటే పైన ఉండేటువంటిది, ఆసనం కలిగినటువంటిది ఉదాసీనం. మామూలుగా ఏమిటండి మీరు చాలా ఉదాసీనంగా ఉన్నారు అంటాం. అంటే ఏమిటి? ఏమీ పట్టించుకోకుండా మన మనసు వేరే హాయిగా ఒక రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం మామూలుగా చాలా ఉదాసీనంగా ఉన్నారండి, మీరేం నవ్వటం లేదు, మాట్లాడటం లేదు, ఎప్పుడు మాడుమోహం, నన్ను అంటూ ఉంటారులేండి, మాడుమోహం వేసి కూర్చుంటామని. నేను ఉదాసీనంగా ఉంటాను, ఎందుకంటే ఇవన్నీ చదువుతూ ఉండి దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలా అనేటువంటి పరిస్థితిలో ఉండేటప్పటికీ ఆయన మాడుమొహం వేసి కూర్చుంటాడు, నవ్వడు, మొహంలో ఇది ఉంటుంది, అటువంటివి చేస్తుంటారు. ఉదాసీనంగా ఉండడం, ఉదాసీనం. మరియు ఇలాగా కేవలం ప్రకృతే పరం, నిరంతరం, స్వయం జ్యోతి, అణిమానం, అఖండితం, ఉదాసీనంగా ఉన్నప్పుడు తరువాత ప్రకృతి హతౌజసం, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇలాగా మన మనసులో ఇవన్నీ ధ్యానిస్తూ ఉండేటప్పటికీ మనకి కనిపిస్తూ ఉండేటువంటి ప్రకృతి నెమ్మదిగా క్షీణించిపోయి బలహీనమైపోయేటువంటి విధంగా పరిపశ్యతి మన మనసు, మన ఆత్మ అంటే మన మనసు ఈ విధమైనటువంటి ధ్యానం చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రకృతి యొక్క బలం తగ్గిపోతూ ఉంటుందయ్యా అన్నాడు. అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు మనని బలవంతంగా ఏది లాగేస్తుంది? మనం చూస్తూ ఉండేటువంటి పదార్థమయమైనటువంటి మనుషులతో కూడుకున్నటువంటి ప్రపంచం మనం లాగేస్తుంది. మనకి ఇష్టమైనటువంటి వాడు ఎవడైనా వచ్చాడు అనుకోండి, వెంటనే ఏమైపోతుంది? మన మనసు జామని అయస్కాంతం పెడితే సూది వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. అంటే సూదిలో లోపం ఉంది, అయస్కాంతంలో లోపం ఉంది. ఈ అయస్కాంతం ఏమిటంటే మనకి ఎదురుగా మనకు నచ్చినటువంటి వాడో, లేదా మనకు నచ్చినటువంటి వ్యక్తో, పదార్థమో, మరొక చీరో, ఆభరణమో, లేకపోతే మాటలో, ఇవన్నీ అంటే ఏమిటి? మనలో ఆ ఆకర్షింపబడేటువంటి సూది లాంటి లక్షణం ఉంది. ఇప్పుడు ఉదాసీనంగా ఉన్నప్పుడు, మనం భగవంతుణ్ణే చూస్తూ ఉన్నప్పుడు, మొత్తం ఆ మ్యాగ్నెట్ కూడా భగవంతుడే అనుకున్నప్పుడు, మనలో ఉండేటువంటి భగవంతుడు ఉండేటప్పుడు మనలో మోహం ఉండదు, చూపులు ఉండవు, వాళ్ళ కోసం పడి సేవలు చేసేయాలి అనేటువంటి ఆతృతలు ఉండవు.
తర్వాత ఈ ఈ రాగద్వేషాలు ఏమీ ఉండకుండా మొత్తం అంతా కూడా ఒకేలాగా కనిపించేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి అది ఈ ప్రకృతి లక్షణం, ఆకర్షించుట, ఆకర్షింపబడుట. అది మంచితనంతో కానీ, చెడుతనంతో కానీ, ప్రేమతో కానీ, ద్వేషంతో కానీ ఏ విధమైనా సరే సృష్టిలో మనం ఆకర్షింపబడుతూ ఉంటుంది మన మనసు. ఇలాంటి ఆకర్షించేటువంటి ఆ ప్రకృతికి, అంటే మనలో ఉండేటువంటి స్వభావానికి, బయట ఉండేటువంటి స్వభావానికి కూడా బలం తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడంటే జ్ఞాన వైరాగ్యయుక్తే నచ భక్త్యా. అందువల్ల భక్తి చాలా గొప్పదైనటువంటిది. సో ఆ భక్తి మనకి కావాలంటే మొట్టమొదటి ఏమిటంటే నేను, నాది అనేటువంటి భావం వల్ల మనసు కలుషితం అవుతుంది, కామక్రోధ లోభాలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని మనం తీసేసినట్లయితే అప్పుడు జ్ఞానస్వరూపం లోపల మొత్తం అంతా కూడా ఒక ప్రశాంతమైనటువంటి తేజస్సు ఉన్నది, స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి ఆత్మచైతన్య స్వరూపం ఉన్నది. దాన్నే మనం సాకార రూపంగా కానీ భావించినట్లయితే ఓ కృష్ణుడో, రాముడో, వెంకటస్వామో, అమ్మవారినో అలాగ నిరంతరము స్మృతిలోకి, జ్ఞాపకంలోకి తెచ్చుకుంటూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు దాని మీద మన మనసు వెళుతుంది. అప్పుడు మన మనసు సుఖదుఖాలకు అతీతంగా ఉంటుంది. అలా పరిశుద్ధమైనటువంటి మనస్సులోకి భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు సర్వ బంధాలు కూడా తెగిపోయి పరిపూర్ణమైనటువంటి ఆనందం వస్తుంది అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏమడి చెప్పాడు అనేటువంటి విషయాన్ని చూద్దాం.